ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మార్చేసినటువంటిది ఓటు కోట్లు కేసు. యాక్చువల్గా కనుక చంద్రబాబు నాయుడు గారు ఆ ఓటు కోట్లు కేసులో ఇరుక్కోకపోయి ఉంటే ఆయన హైదరాబాద్లోనే కూర్చునేవాడు, ఆంధ్రాకు వచ్చేవాడు కాదు, పరిపాలన అక్కడి నుంచి నడిచేది. నిదానంగా మళ్ళీ హైదరాబాద్ని తెలంగాణని ఆంధ్రాలో కలిపేటటువంటి విధంగా పావులు కదిపేవాళ్ళు. అది న్యాయపరమైనటువంటి రూట్లోనా లేకపోతే మరొకట న్యాయ వ్యవస్థలో ఆయనకు ఉన్నటువంటి పట్టుతో ఏమైనా చేయగలిగేవాడు. అప్పటికి బీఆర్ఎస్ పని తిరిగి కూడా అయిపోతుంది కాబట్టి సెట్ చేసుకొచ్చేవాడు. కాకపోతే ఓటు కోట్లు, ఎందుకంటే అప్పటికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతే ఆ తర్వాత కంట్రోల్ అయిపోయి ఉండేది కదా, అట్లాంటి ఒక ప్రయత్నం చేశారు. కాకపోతే అక్కడ వికటించి విఫలమై అది కేసీఆర్కి తెలిసి చంద్రబాబునే అరెస్ట్ చేస్తానని బెదిరించేటప్పటికి ఆయన వదిలేసేసి ఆంధ్రాకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఓటు కోట్ల కేసులో అక్కడ కాంప్రమైజ్ కారణంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇంతవరకు దాన్ని ముందుకు పోనీలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఏకంగా అందులో నిందితుడే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి నిందితుడే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకా ఆ కేసు ఎందుకు ముందుకు కదులుతుంది? కాబట్టి ఇప్పుడు ఆ కేసును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసు వేసినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే చేస్తూ ఉంటే, దానికి సంబంధించి ఇవాళ విచారణ జరగాల్సి ఉంటే ఈ విచారణ మళ్ళీ జూలై 24కి వాయిదా పడింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపట్టబోతుంది. తద్వారా ఇక ఈ ఎలక్షన్స్ లోపు ఇక ఆ కేసు గొడవ చంద్రబాబుకి లేదు, బిగ్ రిలీఫ్ సుప్రీంకోర్టులో.